హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్ షాపింగ్ హాల్. అది కూడా ప్రతిసారి క్లోతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్లా కాకుండా ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ షాపింగ్ హాల్ చేస్తున్నా. నేను ఈరోజు హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ హాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ కొనడానికి రీజన్ ఏంటంటే, నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. ఇక్కడ నాకు అసలు ఏ హ్యాండ్ బ్యాగ్స్ లేవన్నమాట. సో నాకు ఇప్పుడు చాలా అవసరం అనమాట హ్యాండ్ బ్యాగ్స్. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు యాక్చువల్గా ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకోండి, బట్ చిన్న చిన్న వాటి దేనికైనా వెళ్ళాలన్నా సరే అని చెప్పి. అండ్ మెయిన్ ఇవన్నీ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక సేల్ నడుస్తుంది. ఆ సేల్లో మంచి ప్రైజెస్కి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో అందువల్ల మీకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనే కాదు, ఫుట్వేర్, నేను ఒక ఫుట్వేర్ కూడా ఆర్డర్ చేశాను, అది కూడా షేర్ చేస్తాను. కొంచెం అకేషనల్ వేర్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ ఫుట్వేర్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, క్లోతింగ్ కానీ అన్నీ కూడా మంచి మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. అండ్ ఆల్సో నేను మీకు సేల్ గురించి చెప్తాను. మన వ్లాగ్లో కూడా నేను మీకు చెప్పాను సేల్ గురించి. అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనమాట. నాకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని వచ్చేసింది ప్రతిసారిను. అది వచ్చేసి మనకి 17 జనవరి నుంచి 22 జనవరి వరకు ఇది నడుస్తుంది. అండ్ ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500+ టాప్ లీడింగ్ బ్రాండ్స్. అండ్ ఆల్సో 4 lakh+ స్టైల్స్ మీద అమేజింగ్ డీల్స్ అనేవి నడుస్తాయి అనమాట. సో మీరు ఏదైనా మీ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. చక్కగా మీకు నచ్చినవన్నీ కూడా ఈ సేల్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫుట్వేర్ అని చెప్పాను కదా, ఫస్ట్ నేను ఒక జత మాత్రమే ఫుట్వేర్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఫ్లాట్స్ ఒకటి, హీల్స్ ఒకటి, వెడ్జెస్ ఒకటి అలా కార్డ్లో పెట్టాను. కానీ ఎందుకో నాకు ఈసారి చెప్పుల కంటే హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ అవసరం అనిపించింది అనమాట. క్లచ్ ఒకటి అండ్ పౌచ్ ఒకటి ఇలా ఆర్డర్ చేద్దామని. సో ఫుట్వేర్ అనేది ఒకటే ఆర్డర్ చేశాను. అది కూడా ఈ అకేషన్ వేర్ ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు దీన్ని బట్టి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా ఆప్షన్ ఉంది. నేనైతే బీగీ కలర్ అంటారు కదా, బిస్కెట్ కలర్, ఆ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. ఫుట్వేర్ అయితే ఇది మంచి అకేషనల్ వేర్కి కంఫర్ట్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం హై హీల్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేను బేబీతో ఉన్నప్పుడు మరి అంత హై హీల్స్ సెట్ కావు. ఎయిదర్ బ్లాక్ హీల్స్ ఆర్ వెడ్జెస్ యూస్ చేయాలి. పాయింట్ హీల్స్ కానీ లేకపోతే మిగతా నార్మల్ హీల్స్ కానీ యూస్ చేయడానికి కుదరదు, ఎందుకంటే బ్యాలెన్స్ తప్పామంటే. అండ్ దట్టు మనం ఓవర్ వెయిట్ అయినా సరే కొంచెం హీల్స్ యూస్ చేయడం అంత బ్యాలెన్స్డ్ మనకి రావాలి కరెక్ట్గా, లేకపోతే ప్రాబ్లం అయ్యిద్ది అనమాట. సో ఇలా కొంచెం వెడ్జెస్ లాంటివి ఆర్డర్ చేసుకోండి. వెడ్జెస్ అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం ఎత్తు ఉంటుంది అండ్ మొత్తం ఇలా ఈ సర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. హీల్ మొత్తం పాయింట్ అంటే మనకి ఇలా కర్వ్ లాగా వచ్చి పాయింట్ హీల్ వస్తుంది. బ్లాక్ హీల్స్ కూడా అంతే. బ్లాక్ హీల్స్ కూడా మనకి ఇంత బ్లాక్ లా వచ్చి అండ్ ఇక్కడ ఒక హీల్ ఉంటుంది, ఇక్కడ ఒక హీల్ ఉంటుంది. బ్లాక్ హీల్స్ కూడా బాగుంటాయి మీకు బ్యాలెన్స్డ్గా ఉండడానికి. అండ్ ఇలాంటివి మాత్రం నాకు అకేషనల్ వేర్గా ఇవి చాలా బాగా నచ్చాయి. శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి అన్నిటికీ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. మెయిన్ ఇవి అకేషనల్ వేరే అనమాట. నేను ఇవి ఆర్డర్ చేసుకున్నాక ఎలా సూట్ అవుతాయి అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి. నేనైతే 41 ఆర్డర్ చేసుకున్నాను. 41 అనేది నాకు కరెక్ట్ సైజు. చాలామందికి ఫుట్వేర్, నాకైతే చాలా వరకు ఫుట్వేర్ నాది సైజ్ తెలిసేది కాదు, కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ సోల్ కూడా చాలా మెత్తగా ఉంది. చూసారా, నేను ఇలా నొక్కుతున్నాను, మీకు గమనిస్తే కనుక సోల్ మెత్తగా ఉండాలి, లేదంటే అసలు ఎక్కువసేపు మనం వేసుకోలేము. ఎక్కువ లాంగ్ రన్ కూడా రావన్నమాట. అది చెక్క మనకు గుచ్చుకుంటూ ఉంటుంది లోపల ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో. అండ్ ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. హ్యాండ్ బ్యాగ్స్లో నేను స్లింగ్ బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేశాను. యాక్చువల్గా స్లింగ్ బ్యాగ్స్ ఒక 2 ఆర్డర్ చేశాను. అందులో ఫస్ట్ది అయితే ఇది ఏంటంటే మన క్రాస్ బాడీ వేసుకోవడానికి బాగుంటుంది, సైడ్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఏంటంటే నేను రెగ్యులర్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చిన్నోడితో వాడి ఒక డైపర్, ఒక కర్చీఫ్, లేకపోతే వాడి థింగ్స్ ఏమైనా అంటే ఒక 1 hourకి వెళ్ళొచ్చేలాగా ఉంటుందని చెప్పి ఈ టైప్ ఆర్డర్ చేశాను. చాలా బాగుంది మెటీరియల్, లెదర్ మెటీరియల్. సో ఇది ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ఇలా క్లిప్ అనేది వస్తుంది. అండ్ లోపల జిప్ అయితే ఇలా ఓపెన్ చేసేస్తే, నేను అసలు లోపల ఓపెన్ చేయలేదు. అండ్ లోపల వచ్చేసి మనకి లోపల ఒక జిప్ ఉంది ఇలాగా, ఈ లోపల అంతే. స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది లోపల, చాలా ఎక్కువ ఉంది స్పేస్ అయితే. నా 2 హ్యాండ్ బ్యాగ్స్, నా ఛార్జర్, ఇయర్ ఫోన్స్. ఈరోజు ఈ ట్రైపాడ్కి ఏమైందో అలా కిందకి దిగిపోతుంది. మంచి ట్రైపాడ్ కొంటానా, అది మళ్ళీ హైదరాబాద్లో వదిలేస్తాను, మళ్ళీ అనకాపల్లి వచ్చాక నాకు ప్రాబ్లం అయింది. సరేలే ఇది అడ్జస్ట్ అయిపోదాంలే అనుకున్నాం, కరెక్ట్గా అదే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇది నాది 4th ట్రైపాడ్, 5th ట్రైపాడ్ మొత్తం. సో అది అలా పక్కన పెట్టేస్తే. అండ్ లోపలైతే చాలా పెద్ద స్పేస్ ఉంది, లోపల మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ లోపల ఒక సేఫ్టీ కాదు,
సీక్రెట్ జిప్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఇది కంపల్సరీ ఉండాలి. నాకు కంపల్సరీ ఉంటుంది ప్రతి హ్యాండ్ బ్యాగ్లో ఇది ఉండాలి. ఎందుకంటే చేంజ్ పెట్టుకోవడానికి, క్యాష్ పెట్టుకోవడానికి, కార్డ్స్ పెట్టుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ కూడా జిప్ ఎక్స్పెక్ట్ చేశాను, జిప్ అనేది రాలేదు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ గోల్డ్ కలర్వి ఇవన్నీ వచ్చాయి అనమాట, గోల్డ్వి. ఇవైతే కలర్ ఫేడ్ అవుతాయి అనుకుంటాను. అండ్ ఆ ప్రైస్కి అయితే మనం ఇంకా అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో చిన్నోడివి నావి అయితే ఒక 1 అవర్కి, ఒక హాఫ్ అవర్కి ఎక్కడికైనా షాపింగ్ అని అలా వెళ్ళడానికి సెట్ అయిపోతాయి. నాకు ఒకటి కేరే సరిపోతాయి. అండ్ వాడికి నాకైనా సరిపోతాయి. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రాదనమాట. ఇలాంటి బాగుంది ఇయర్ ఫోన్స్ అండ్ ఆల్సో కాయిన్ పర్స్ అనమాట. కాయిన్ పర్స్, ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకోవడానికి హ్యాండీగా బాగుంటుంది. అండ్ క్రాస్ బాడీ పెట్టుకోవడానికి అయితే సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒకటి ఫస్ట్ది. అండ్ స్లింగ్ బ్యాగ్లోని ఇంకొకటి ఆర్డర్ చేశాను, అదైతే ఇది సేమ్. నేనైతే మ్యాక్సిమము ఈ కలర్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈ కలర్ మాత్రమే ప్రతి అవుట్ఫిట్ మీదకి సెట్ అయిపోతాయి అనమాట. మిగతా కలర్స్ ఏంటంటే అంత సెట్ కావు ప్రతి అవుట్ఫిట్ మీదకి. ఇదైతే క్లాసీ ఉంటుంది అండ్ ఆల్సో అన్ని అవుట్ఫిట్ మీదకి సెట్ అయిపోతుంది. దీనికైతే ముందు నాకు జిప్ ఇచ్చారు, దీనికి స్లింగ్ అనమాట. ఇది స్లింగ్ తర్వాత చూద్దాం. అండ్ వెనకాతలో ఒక జిప్ ఇచ్చారు అండ్ ఇట్ సైడ్ కూడా ఒక జిప్ ఇచ్చారనమాట. చాలా ఎక్కువ స్పేసే ఉంది ఇది కూడా. అండ్ లోపల అయితే ఇన్నర్ జిప్ ఏం లేదు దీనికి. ఇదిగో ఇన్నర్ అయితే లోపల జిప్ ఏం లేదు. నేను మీకు చూపించినప్పుడు చూడడము నార్మల్గా నిన్న నాకు వచ్చాయి ఇవి, కొన్ని నిన్న వచ్చాయి, కొన్ని ఈరోజు వచ్చాయి అనమాట. సో ఇదొక జిప్, ఇదొక జిప్. అండ్ దీనికి స్లింగ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సేమ్ ఇలాగే ఉంటుంది బ్యాగ్, కాకపోతే దీనికి ఈ కాయిన్ పర్స్ ఎక్స్ట్రా ఉంది, దీనికి ఉండదు, అంతే డిఫరెన్స్. సో ఇది కొంచెం కూడా స్టైలిష్గా ఉంటుంది. నేను ఇది ఎగ్జాక్ట్ బ్యాగ్ అమెజాన్లో ఎలా కనిపించింది అనేది చూపిస్తాను. ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట, అసలు ఏ డిఫరెన్స్ లేదు. నాకు స్లింగ్ బాగా నచ్చింది, లెదర్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇది మనకి క్రాస్ బాడీకి కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది నడుంగి కూడా పెట్టుకుంటారు, నేనైతే క్రాస్ బాడీకి పెట్టుకుంటాను. సో ఇది నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్. దాని తర్వాత ఒక పౌచ్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఆ పౌచ్ అనమాట. ఇది ద గ్లో ఫిష్ అనే బ్రాండ్ పౌచ్ అయితే ఇలా వచ్చింది. నేను యాక్చువల్గా ఇంత పెద్ద పౌచ్ వస్తుంది అనుకోలేదు. పెద్దది అనుకొని చిన్నది వస్తే ప్రాబ్లం అయింది, కానీ చిన్నది అనుకొని పెద్దది అయితే మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే నాకు ఇది మరీ ఓవర్ సైజ్లో అనిపించింది. బట్ యూజ్ అయితే కంపల్సరీగా చేస్తాను, ఎందుకంటే నాకు ఇలాంటి బ్యాగ్స్ చాలా అవసరం పడతాయి. సో ఇది వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్యాటర్న్ చూసారా, అన్ని బ్యాగ్స్కి కింద లెదర్ కామన్, ఈ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అవుతుంది. నేను ఈ ప్యాటర్న్ ఎందుకు తీసుకున్నాను అంటే అన్నిటి వాటిలో ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉంది, అందువల్ల ఇది తీసుకున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ బాగుంది, అట్ ది సేమ్ టైం ఇది కాస్ట్ తక్కువ ఉందన్నమాట. సో అందువల్ల తీసుకున్నాను. అన్నీ ఏ ప్యాటర్న్ అయినా ఒకలాగే ఉంటుంది, సేమ్ బ్యాగ్ అయినప్పుడు ఒక 10 రూపాయలు తక్కువ ఉన్నది తీసుకోవడం బెటర్ కదా. సో మీరు కక్కుర్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఫ్యాక్ట్ నేనైతే యూజ్ చేసినది. ఇది ఇన్స్టా ఫ్రీబీస్ అని చెప్పి ఏదో కార్డు ఉంది ఇందులో. అండ్ లోపల ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. లోపల ఇన్నర్ జిప్ అనేది ఏం లేదు అండ్ అవుటర్ జిప్ కూడా ఏం లేదు. ఇది జస్ట్ మనం ఏంటంటే మేకప్ సామాన్లు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా థింగ్స్ కానీ, క్యాష్ లాంటి దానికి దేనికైనా యూజ్ అవుతుంది. ఎందుకో నేను ఇది రిటర్న్ చేస్తానేమో అనుకుంటున్నాను, చూస్తాను. ఇంకా మనకి రిటర్న్ ఆప్షన్ అనేది అమెజాన్లో ఉంటుంది, కొన్ని డేస్ ఉంటుంది కాబట్టి దానిలోపు ఆలోచించి రిటర్న్ చేస్తాను అనమాట. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఎక్స్ట్రా జిప్ ఇచ్చి ఉంటే బాగుండేది. హ్యాండిల్ పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ అనమాట. ఇందులో మనకి మేకప్ సామాన్లు కానీ, లేకపోతే మన స్కిన్ కేర్ ఇలాంటివి ట్రావెలింగ్కి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇది కొంచెం మెత్తగా ఉంది క్వాలిటీ, పఫ్డ్ మెటీరియల్ అంటారు చూసారా, ఆ టైప్ ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ది, క్వాలిటీ బాగుంది. తర్వాత ఒక క్లచ్ ఆర్డర్ చేశాను. ఇదైతే 100% ఉంచుతాను తెలుసా. సేమ్ ఇందులో కూడా ఇది బ్రాండ్ వచ్చేసి నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, బ్రాండ్ ఏంటనేది. గ్లో ఫిష్. ఇది కూడా సేమ్ ఈ బ్రాండ్. ఇది కూడా స్పెషాలిటీ ఏంటంటే ఇది పర్టికులర్ రీజన్ పెట్టడానికి, ఇది ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి దాని గురించి నేను సర్చ్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా అదే దొరికిందనమాట. హ్యాండీగా పట్టుకెళ్ళడానికి నాకు ఒక బ్యాగ్ కావాలి. కాకపోతే నేను 2 ఫోన్స్ యూజ్ చేస్తాను. ఒకటి రెగ్యులర్గా యూజ్ చేసేది ఇదనమాట, రెగ్యులర్గా యూజ్ చేసేది వివో ఫోన్. ఇది వచ్చేసి నేను షూట్ చేస్తుంది OnePlus ఫోన్ అనమాట. సో 2 ఫోన్లు యూజ్ చేస్తాను, ఒకటి షూట్కి, ఒకటి నార్మల్ కాల్స్కి, మెసేజెస్కి, అన్నిటికీ. అండ్ ఆ 2 ఫోన్లు పట్టాలి, క్యాష్ పట్టాలి, కార్డ్స్ పట్టాలి, అన్నీ పట్టాలి అని చెప్పేసి
ఒక బ్యాగ్ కావాలి, కాకపోతే మరీ పెద్దగా. యాక్చువల్గా ఇది అందుకని గురించి అని ఆర్డర్ చేశాను, బట్ ఇది ఏంటంటే ట్రావెల్ బ్యాగ్ లాగా వచ్చేసింది. ఆ పర్పస్ గురించి అని ఆర్డర్ చేశాను, అందువల్ల ఇది ట్రై చేద్దామని ఇది ఆర్డర్ చేశాను. సో అన్నీ ఒకసారి వస్తే అన్నీ ఒకసారి షాపింగ్ హాల్ చేయొచ్చు కదా అని చెప్పి. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం అదేంటి కార్డ్స్ అండ్ ఆల్సో ఇక్కడ క్యాష్ అండ్ ఆల్సో కాయిన్స్ కానీ ఇవన్నీ కూడా కార్డ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా పౌచెస్ అనేవి ఇచ్చారు. అండ్ ఇది ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఈ జిప్ ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనము మిగతా క్యాష్ కానీ కాయిన్స్ కానీ ఇక్కడ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఈ 2 ఫోన్స్ నాకు పట్టేస్తాయి ఇందులో, అందువల్ల ఇది ఆర్డర్ చేశాను అనమాట. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సేమ్ కక్కుర్తి నేను ఏం చేశానంటే ఇందులో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. లైక్ ఈ మెటీరియల్ ఉంది కదా, క్లాత్ మెటీరియల్ ఇది కంప్లీట్గా లైక్ కలంకారీ బ్యాగ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలా క్లాత్ మెటీరియల్. ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. నేను ఇది తక్కువ ప్రైస్ ఇది తీసుకున్నాను. సో ఫస్ట్ తీసుకుందాం. ఇది 400 మీద ఎంత ఉంది, మిగతావన్నీ 550 అలా ఉందన్నమాట. సో ఎంత 10 రూపాయలు తగ్గడమే కదా అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి వాటికి మీకు మంచి వాలెట్ కావాలంటే తీసుకోవచ్చు. వాలెట్ అనమాట యాక్చువల్గా ఇది చాలా బాగుంది అనమాట. క్లచ్ కాదు, వాలెట్ టైప్ అనమాట ఇది. సో బాగుంది, చాలా బాగుంది. సో ట్రై చేయండి డెఫినెట్గా. ఇది మాత్రం ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు పర్వాలేదు మాకు అనుకుంటే కనుక అది ట్రై చేయండి. ఆ ప్యాటర్న్స్ బాగున్నాయి దీని మీద. సో దాని తర్వాత లాస్ట్ది నేను ఈ బ్యాగ్ గురించి చెప్పాలి. ఇది లాస్ట్ బ్యాగ్ అనమాట ఈ షాపింగ్ హాల్లోని. చాలా అంటే చాలా బాగుంది. కేప్రీస్ బ్రాండ్ ఇది. కేప్రీస్ అనేది హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్న వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరమే ఉండదు కేప్రీస్ బ్రాండ్ ఏంటనేది. సో ఇది నాకు మంచి ఆఫర్లో వచ్చింది, మంచి డీల్లో వచ్చింది, అందువల్ల ఇది పిక్ చేసుకున్నాను. నేనైతే ఇది చచ్చినా రిటర్న్ చేయను, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కలర్ అండ్ ఆల్సో చాలా అంటే చాలా బాగుంది బ్యాగ్. ఇది ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఏదైతే వాటర్ ప్రూఫ్ ప్యాటర్న్ ఉంది, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో. సో ఒకసారి బ్యాగ్ చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది, కంప్లీట్ మొత్తం అంతా బ్లూ లుక్ అనమాట. వెనకాతలు వచ్చేసి ఇలా మనకి జిప్ ఉంటుంది, ఓకేనా. అండ్ తర్వాత లోపలికి వచ్చేస్తే లోపలైతే మనకి మధ్యలో ఒక పార్టీషన్ వస్తుంది. ఈ పేపర్స్ తీసేద్దాం. పేపర్స్ తీసేస్తే మనకి మధ్యలో ఇలా పార్టీషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇక్కడ ఒక జిప్ ఉంది. ఇక్కడ జిప్ కాదు, ఒక 2 పార్టీషన్స్ లా ఉన్నాయి ఇలాగా. అండ్ మధ్యలో వచ్చేసి ఒక జిప్ ఉంది ఇలాగా. నాకు ఇలాంటి బ్యాగ్స్లో నాకు ఒక చిన్న మైనస్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఇలా క్లోజ్ చేస్తాం కదా జిప్, ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. సో మనం ఏమైనా థింగ్స్ పెట్టుకున్న పొరపాటున బ్యాగ్ ఇలా పడిందంటే థింగ్స్ అన్నీ ఈ హోల్స్లోంచి కింద పడిపోతాయి అనమాట. సో అదొకటి చిన్న మైనస్లో అనిపిస్తుంది నాకు ఎందుకో ఇలాంటి బ్యాగ్స్లోని. బట్ మిగతావి ఏమైనా ఉంటే ఇన్నర్ జిప్లో పెట్టుకోవాలనుకుంటాం మరి. సో ఇది స్లింగ్ ఎక్కడ ఇచ్చారనేది ఒకసారి చూస్తాను. నేను అసలు ఫుల్ ప్లేజ్డ్గా చూడలేదు, మా చిన్నోడితోనే సరిపోతుంది అలాగా. బ్యాగ్ అయితే యాక్చువల్గా ఇదనమాట. సో సేమ్ సిమిలర్ బ్యాగ్ మొత్తం అంతా కూడా సేమే, కాకపోతే లోపల స్లింగ్ ఇచ్చారు చూసారా. ఇది యాక్చువల్గా దీని ప్రైస్ 3799. ఎనిమిది చూసారా, 3799. బట్ మనకి ఇది 1177కి అంటే 1177 రూపీస్కి వచ్చింది. కేప్రీస్ బ్రాండ్ చాలా మంచి ప్రైస్కి వస్తుందని బ్లూ కలర్ అది కూడా అని చెప్పి పర్చేస్ చేశాను. బట్ నాకు స్లింగ్ కనబడలేదు. మేబీ నేను ఎక్కడైనా పడేసానా, లేకపోతే ఇది నాకు నిన్న వచ్చింది కదా, నేను ఎక్కడైనా పెట్టానని చూస్తాను. సో స్లింగ్ ఉంటే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్లింగ్ ఇచ్చినా సరే స్లింగ్ రింగ్స్ నాకు కనిపించట్లేదు. సో స్లింగ్స్ అసలు ఇచ్చారా లేదా, బట్ ఇమేజ్లో అయితే స్లింగ్ కనబడుతుంది కదా. క్రాస్ ఒక స్లింగ్ ఉంది చూసారా. సో స్లింగ్ అయితే కనిపిస్తుంది. సో చూడాలి స్లింగ్ ఇచ్చాడా ఇవ్వలేదా ఏంటనేది నేను క్లియర్గా నేను వచ్చినప్పుడు చూడలేదు, చూస్తాను. ఇన్ కేస్ స్లింగ్ కనుక ఇవ్వకపోతే నాకు కొంచెం వేస్ట్ అయ్యింది బ్యాగ్, ఎందుకంటే స్లింగ్ కంపల్సరీ. నేను ఇలా చేతితో నాకు ఇలా పట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. హ్యాండ్ బ్యాగ్ ఇలా పెట్టుకోవడం పెద్దగా నాకు నచ్చదు అనమాట. నేను టోట్ బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇలా తగిలించేసుకోవచ్చు. సో మరీ ఇక్కడ మనకి ఇలా చూసారా, ఈమె పెట్టుకుంది చూసారా, ఇలా పెట్టుకున్నా కూడా అంత నచ్చదు. ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర రావడం అసలు నచ్చదు, కిందకే ఉండాలంట హ్యాండ్ బ్యాగ్ అనేది. సో దాన్ని బట్టి చూసి ఆర్డర్ చేస్తాను. బట్ బ్యాగ్ అయితే అదిరిపోయింది, నాకైతే భలే నచ్చింది. అసలు
మీకు కెమెరాలో ఎలా కనబడుతుంది నాకు తెలియదు కానీ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్కువ డేస్ కూడా వస్తుందని నా ఫీలింగ్. సో అంత బాగుందనమాట. సో ఇవి నేనైతే ఈరోజు షాపింగ్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ది. అండ్ ఈ నైటీ వరకు వచ్చేస్తే ఈ నైటీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నట్టున్నాను. ఇది నైటీ అనమాట యాక్చువల్గా. టీ షర్ట్ లాగా మిక్కీ మౌస్ బాగుంది కదా అని దీంతోనే వీడియో చేద్దాం. అసలు షాపింగ్ హాల్ ఎప్పుడు నేను ఇలా నైటీతో చేయలేదు. ఇది నైటీలో లేదనమాట యాక్చువల్గా ఫీడింగ్ది. సో అది. అండ్ వీటన్నిటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ రిపబ్లిక్ డే సేల్ అనేది మీరు మిస్ చేసుకోకండి. ఇలాంటి మంచి మంచి డీల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ చిన్నోడికి అండ్ ఆల్సో నేను ఇంకో కొన్ని థింగ్స్ కూడా ఆర్డర్ చేశాను. అవి ఇన్ కేస్ వస్తే అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.